ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన ఆశీర్వాదములకు కారకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఆగస్టు 1వ దినము గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు ఈ నూతన మాసం 1వ దినం మొదలుకొని మాసాంతరము వరకు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృపచేత బలపరిచి క్షేమమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, గత మాసమంతయు కూడా ప్రభువు మనలను కాచి కాపాడారు, నూతన మాసములోనికి ప్రవేశింపజేశారు. అందును బట్టి మనమందరం నిండు హృదయముతో ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరందరూ క్షేమముగా ఉన్నారు కదూ? దేవుని కృప మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రతి దినము ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యం గొప్పది. ఎంతోమందికి ఇట్టి కృప లేదు. దేవుని యొక్క వాత్సల్యము చొప్పున మనలను ప్రేమిస్తూ ప్రతిదినం ఆయన వాక్యము చేత మనలను బలపరుస్తున్నారు. ఈ దినము కూడా ఆయన వాక్యము చేత మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం. ఇనే బిడ్డలు తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. అలాగునే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 7వ చరణం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. ప్రార్థన. సర్వకృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి గత మాసమంతయు కూడా కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు. ఈ 2024లో మరొక క్రొత్త మాసములోనికి మమ్ములను ప్రవేశింపజేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దినము వెంబడి దినము, సంవత్సరములు వెంబడి సంవత్సరములు మా జీవితములు తరిగిపోతున్నాయి. మీ రాకడకు మేము దగ్గరవుతుండగా మమ్ములను సిద్ధపరచండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబములను మీరు ఆశీర్వదించండి, కృప చూపండి. బలహీనులైన వారిని బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి సహాయము దయచేయండి, కృంగిన వారిని లేవనెత్తండి, నశించిపోతున్న పాపిని రక్షించండి, రక్షించబడిన వారిని సిద్ధపరచండి. ఈ యొక్క దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని లేఖనమునందు కీర్తన గ్రంథము 33వ కీర్తన 7వ చరణాన్ని చదువుకున్నాం. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే అని కీర్తనాకారుడు సముద్రమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. సముద్ర జలము అనేది ఏమిటసలు? సముద్రములు అని పేరెలా కలిగింది? వాటిని ప్రభువు ఎందుకు రాశిగా కూర్చాడు? ఈ విషయాలు మనకు తెలియాలి అనంటే దేవుని సృష్టి యొక్క విషయాలు మనకు అర్థమవ్వాలి. ఈ సృష్టిని దేవుడు ఏ రీతిగా చేశాడు, ఈ సృష్టి ఏ రీతిగా కలిగింది అనేది మనకు అర్థమవ్వాలి అంటే పరిశుద్ధ గ్రంథమునందు ఆదికాండము మొదటి అధ్యాయాన్ని మనము చదవాలి.
దీని యందు దేవుడు ఏ దినమున సృష్టిలో ఏ కార్యాన్ని చేశాడు, అవి ఏ రీతిగా చేయబడ్డాయి అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క సృష్టి మర్మమేమిటి అంటే, ఆయన వాక్కు చేతనే ఇవన్నీ కూడా కలిగాయి. ఆ వాక్యే వాక్యము, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువుగా లోకమందు జన్మించాడు. వాక్యమును చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలికగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు పలకగా ఇవి కలిగినట్లుగా లేఖనాన్ని చూస్తున్నాం. అనగా జలములన్నీ కూడా ఒక్కచోటనే చేరి ఉండాలి అని చెప్పి వీటన్నిటినీ పోగు చేసినవాడు ఆయనే. ఆయన మాట ప్రకారం ఇవన్నీ కూడా జలములుగా పోగు చేయబడ్డాయి. కనుక సర్వ సృష్టి ఆయన మాటను వింటుంది. అంతేకాదు, లేఖనముల ప్రకారం ఎంత నీరుండాలో కొలత కొలసి పోసినవాడు ఆయనే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిసిన వాడెవడు? జానతో ఆకాశముల కొలచూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఈ లేఖనములో తన పుడిసిటితో జలములను కొలిసిన వాడెవడు అంటాడు. పుడిసిట అనగా ఒక చేతిని గుంటగా పెట్టి దానిని పుడిసిట అంటాం. దోసిటిలో సగము అంటే దేవుడు లోకములో ఉన్న నీటిని తన పుడిసిటితో కొలిచి ఇన్ని నీళ్లుండాలి అని చెప్పి కొలత ప్రకారం పెట్టినట్లుగా లేఖనం బోధిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి కార్యము! దేవుడు ఎంత మహోన్నతుడు, ఆయన ఎంత సర్వశక్తుడు! ఈ సృష్టిలో ప్రతి దానిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఔన్నత్యం ఉట్టిపడుతుంది. దేవుని యొక్క గంభీరత మనకు కనబడుతుంది. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రియులారా, సముద్ర జలములు ఒకచోటే రాశిగా కూర్చబడ్డాయి. కారణం, అవి పొంగి పొరలి ప్రజల మీదకొచ్చి ప్రజలు నశించిపోకుండా, లోకం పాడవకోకుండా దేవుడు వాటికి ఇసుకను ఆయన హద్దుగా వేశాడు. ఆయన కొన్ని హద్దులు వాటికి నియమించాడు. దేవుడు ఏర్పరిచిన హద్దును దాటి ఏ యొక్క కార్యము జరగదు. కనుక దేవుని పిల్లలుగా ఆయన చేసిన కార్యాలను మనము తలంచుకుంటూ దేవుని నామమును ఘనపరచ బద్ధులమయ్యున్నాం. దేవుని లేఖనములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ప్రజలందరూ మరణ భయము కలిగిన వారై ఫరో వెనక తరుముతున్నాడు, మనం అక్కడే చనిపోతే బాగుండేది అని మోషే మీద తిరుగుబాటు చేశారు. అయితే దేవుడు మోషేతో మాట్లాడి, సాగిపోండి, ఆగిపోవద్దు అని మాట్లాడుతూ, నీ చేతనున్న కర్రను చాపు అన్నాడు. అది దేవుని కర్ర అని వ్రాయబడి ఉంది. మోషే ఎప్పుడైతే ఆ కర్రను చాపాడో రాత్రికి రాత్రే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి క్రింద నేల ఆరిపోయింది. ఇశ్రాయేలీల ప్రజలు యువతల నుండి అవతలకు దాటిపోయారు. అయితే చాలామంది ఇది నిజమేనా అని చెప్పి పరిశోధన చేస్తే ఇప్పటికీ కూడా ఫరో యొక్క రథముల చక్రాలు, ఫరో యొక్క రథములు సముద్ర గర్భమున ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. అంతేకాదు,
సముద్రము చీలిన చోట ఎన్ని అడుగుల లోతుంటుంది అని చెప్పి పరిశీలన చేస్తే 5,000 అడుగుల లోతు అని తెలిసింది. అంటే 5,000 అడుగుల లోతున్నటువంటి ఆ స్థలములో ఒక్క రాత్రికి రాత్రే నీళ్లు చీలిపోయి గోడలుగా నిలబడితే ఇశ్రాయేలీల ప్రజలు దాటి అవతలకెళ్ళారు. ఎంత అద్భుతమో కదా! దేవుని మాట జలములు వింటున్నాయి. దేవుని మాట సృష్టిలో ప్రతి ఒక్కటి వింటుంది. ఆకాశ పక్షులేమి, జలచరములేమి, జలములేమి, మేఘములేమి, ప్రతి ఒక్కటి ఆయన మాట వింటున్నాయి. అయితే దుఃఖం ఏమిటి అంటే ఆయన స్వరూపమందు చేయబడిన మనుషుడే ఆయన మాట వినటం లేదు. ఈ రోజున కన్న తండ్రి మీద తిరుగుబాటు చేసేది ఇంటిలోని పిల్లలే, బయటవారు కాదు. క్రైస్తవ సంఘములో తిరుగుబాటు చేసేది క్రైస్తవులే, బయటవారు కాదు. సేవకుల మీద తిరుగుబాటు చేసేది సేవకుడే, బయటవాడు కాడు. గనుక ప్రియులారా, దేవుని మాటకు విధేయులమై ఆయన చేతి క్రింద మనము తగ్గించబడిన వారమై ఆయనకు విధేయులముగా బ్రతికితే మన జీవితం ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. మనలను ప్రభువు ప్రేమించాడు. మన కొరకై సిలువలో ఆయన తన రక్తాన్ని చిందించాడు. సిలువ వైపు చూస్తూ మన జీవితాన్ని ప్రభువు చెంత కడుగుకొని విధేయులమై వర్ధిల్లడానికి సిద్ధపడదాం. అటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం. ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడిన మాటలను మాలో ఫలింపు దయచేయండి. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి నీ రెక్కల చాటున భద్రపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడైయుండునుగాక. ఆమేన్.